స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నంద్యాలలో నిర్వహించారు. భారత పార్లమెంటులో 47 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా సేవలను అందించారు. ఈ మేరకు వైసీపీ నేతలు అనిల్ అమృతరాజ్, మునయ్య తిమ్మరాజు తదితరులు పట్టణంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. సమతావాది, మానవతావాది, స్వాతంత్ర సమరయోధుడు, భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మేము ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఎంతో పేద ప్రజల, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీల అభ్యున్నతి కోసం ఎంతగానో పోరాటం చేసి మరి గొప్ప నాయకుడయ్యాడు. చిన్న గ్రామం నుంచి వచ్చి మరి భారతదేశ ఉప ప్రధానిగా కావడం, దళితుల్లో ఒక ఉన్నత స్థితికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అని తెలియజేసుకుంటాం. అంతేకాకుండా తను ఉప ప్రధానిగా ఉన్నప్పుడు రైల్వేలో ఎక్కడికైతే మరి ఆ రోజున్న రైల్వే కార్మికుల కోసం మరి వారికి బూట్లయితేనేమి, వారికి అవసరమైన వస్తువులన్నీ కూడా చట్టం చేసి ఈ రోజు వరకు కూడా రైల్వేలో పూర్తి స్థాయిలో మరి దళితులకు మాత్రమే ఆ ఫలాలు అందేలాగున చేసి ఎంతో కృషి చేశాడు. మరి అటువంటి మహానేతను మేము ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఆయన ఎస్సీలలో పుట్టడము మేము చేసుకునే అదృష్టము, ఆయన బలహీన వర్గాలలో ఉండడము మాకు ఎంత అదృష్టం ఉంది. ఆయన ఇలాగే ఆయన స్మరించుకుంటా ప్రతి ఒక్కరూ ఉండాలని అనుకుంటున్నాము. జై శిల్ప, జై జై శిల్ప. ఈరోజు దళిత నాయకుడు, జాతీయ పెద్ద ఆయన బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా దళిత లీడర్లు అయితేమి, ప్రజలైతేమి, కార్యకర్తలైతేమి ఈరోజు గొప్పగా పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి నాయకుల కోసము కష్టపడి ఎంతో మనం వాళ్ళ స్ఫూర్తి తీసుకొని వాళ్ళ అడుగుదారులో నడవాలని మేమందరము భావిస్తూ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి అందరము బాబా జగ్జీవన్ రావును స్మరిస్తూ ఆయన అడుగుదారుల్లో పోవాలని కోరుకుంటూ